80 పాయింట్స్ వస్తుందండి, గౌరీ పేరు వస్తుంది. 80 కట్ వస్తుందండి, 15 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు. ఇది వచ్చేసి మనకి 15 రూపాయలు పడుతుందండి. కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇందులోని. 10 రూపాయలండి. పీస్ వచ్చి 10 రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి. అంత రీజనబుల్గా అమ్ముతారు. ఇక్కడైతే మీకు వచ్చి 750 పడుతుంది. 750 బాగుంటుంది. 400 పడుతుంది. హోల్సేల్ రేట్ అండి. 750 అండి. 250 అండి. శారీస్ అండి, క్యాడ్బరీ శారీస్. జారా అంటే ఇలాగా మీకు వెయిట్లెస్, చాలా బాగుంటుంది. వెయిట్లెస్ క్వాలిటీ అనమాట. విత్ బ్లౌజ్ వస్తుంది. 230 పడుతుంది మీకు. ఏంటంటే మనకి హోల్సేల్ గానే కదండి, ఇక్కడ రిటైల్గా కూడా ఇస్తారన్నమాట. అంతేకాదు ఇక్కడ రిటర్న్ ఆప్షన్ రావాలి. శుక్రవారం నుంచి ఆదివారం మళ్ళీ రిటర్న్ అయితే తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా సారీస్ 50 అండి. హోల్సేల్ అయితే తక్కువ పడుతుంది. 450 పడుతుంది మీకు. 100 రూపాయలు లెస్ ఉంటుంది. 400కి అయితే ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది. కాటన్ చూడండి, విత్ లైనింగ్. ఇంత రీజనబుల్గా అయితే ఇస్తారు. 400కి లైనింగ్ కూడా వస్తుంది. దుప్పట్టా బాటమ్ లైట్ 380కి అయితే ఇచ్చేస్తున్నారండి. ప్లాజో సెట్ మనకి బాటమ్ చున్నీ కూడా వస్తుంది. ప్యూర్ కాటన్ మాట. ఇది హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలానికి సంబంధించిన ద్వారపూడి అయితే వెళ్ళబోతున్నామండి. ఇది మండల కేంద్రమైన మండపేటకి ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారపూడి ఈ గ్రామం పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది క్లాత్ మార్కెట్. ఇక్కడ దాదాపు 500కు పైగా బట్టల షాపులు ఉండటం విశేషం. మనకి రాజమండ్రి తాడితోటలో ఏ విధంగా బట్టల షాపులు ఎక్కువగా కనిపిస్తాయో అదే విధంగా ద్వారపూడిలో కూడా చాలా బట్టల షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి ఆదివారం ఒక మార్కెట్ అనేది జరుగుతుంది. ద్వారపూడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కొందరు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి. దాదాపు 60 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ వీడియో అయితే తీయటం అయితే జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ద్వారపూడి అయితే వచ్చామండి. ప్రీవియస్లో నేను పాలకొల్లు బట్టల సంత మార్కెట్ అని ఒక వీడియో తీసాను కదా. సో అది చాలా మందికి అయితే యూజ్ అయింది. సో అదే విధంగా మనకి ఇక్కడ ఆదివారం అంటే ద్వారపూడిలో ఆదివారం కూడా ఒక మార్కెట్ అనేది జరుగుతుంది. ఒక షెడ్ లాగా అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయి. నెంబర్స్ అయితే ఉంటాయి. మొత్తం 300 షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. కూడా ఫ్లాట్స్ అండి. ఇవన్నీ కూడా ఇలా షెడ్ లాగా ఉంటుంది. ఇవన్నీ కూడా నెంబర్స్ అన్నమాట అండి. ఇవన్నీ కూడా ఇలా పొద్దున్నే వస్తే మనకి షాప్ అయితే బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉంది. చాలామంది ఇదిగోండి ఇలా బళ్ళ మీద అయితే తీసుకెళ్ళిపోతారు, ఆటోల మీద. ఇదంతా కూడా ఏంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు అన్నమాట వీళ్ళంతాను. సో ఇవన్నీ కూడా షాప్సే చూడండి. ప్రజెంట్ ఇక్కడ లేస్ అమ్ముతారు అన్నమాట. లేసే అమ్ముతారు. ఇవన్నీ కూడా లేసు, ఇవన్నీ కూడా లేసేనండి. ఇలా కూడా మనకు అమ్మేస్తారు. చాలా రీజనబుల్గా అయితే ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. లేజీలా తీసుకొచ్చి ఈ విధంగా అయితే అమ్ముతారు. ప్లేన్ శారీస్, ఇవైతే మల్టీ కలర్ శారీస్ అంటారు కదా, ఇలా ఉంటాయి. మనకి రెగ్యులర్గా షాప్స్ అనేవి ఉంటాయి. కానీ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదండి, అవి అయితే మనకి ఆదివారం శుక్రవారం ఉంటుంది. చాలామంది సండే అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే లైక్ సండే ఒకటే కాదు, మనకి శుక్రవారం కూడా మార్కెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ శారీ వచ్చి 100 రూపీస్ అంట. సో ఇవి మనకి ఇలా బోర్డు మీద అయితే రాసేసారు. ఇబ్బంది కదా. సో 9కి 10కి అలా వచ్చినా కూడా పర్వాలేదు. కానీ ఎక్కువ వ్యాపారస్తులు అయితే 3కి అలా వస్తారన్నమాట. అంటే 3, 4 ఈ మధ్యలో అయితే వస్తారంట. ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినవి అయితే తీసుకెళ్తారు. అంటే నచ్చినవి అయితే దొరుకుతాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 80 రూపాయలండి. స్టార్టింగ్ నైటీ వచ్చి మనకి 80 రూపాయలు అన్నమాట. సో ఇంత తక్కువ రేట్గా అయితే ఇస్తారు. అంటే సింగిల్ పీస్ కూడా ఇస్తారా లేకపోతే ఏంటండి? కట్ లెక్క. కట్ అంటే ఎన్ని ఉంటాయండి? 10 పీసులు. మామూలు కట్ అయితే ఎన్ని ఉంటాయండి? 30 పీసులు ఉంటాయి. ఓకే, కట్ అయితే 30 పీసులు ఉంటాయండి. మనకు వచ్చేసి మనకి 10 లెక్క కూడా ఇస్తారన్నమాట. అంటే ప్యూర్ కాటన్ వస్తుంది అంటారా? క్వాలిటీ బాగానే ఉంటుందండి. అంటే మనకి 80 రూపీస్ అంటే సిల్క్ మిక్స్డ్ అనేసి అనుకుంటాం కదా. అంటే అంత సిల్క్ మిక్స్డ్ అయితే కాదు, అలా అంత ప్యూర్ కాటన్ కూడా కాదు. స్టార్టింగ్ అయితే ఈ ప్రైస్లో ఉంటాయి. ఇందులో చాలా కలర్స్ అయితే 135 మేడం. 135 రజవాడి నైట్ అండి, బాగుంటుంది. 135 అండి. ఓకే అండి. ఇందులో కొన్ని కలర్స్ ఇవ్వండి, కలర్స్ ఇవన్నీ కలర్స్ అయ్యాను. ఇవన్నీ కూడా 135 135 అండి. ఇదైతే 165 రూపాయలు అండి. ఇదైతే ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్.
సార్ ఆ మోడల్స్ అండి. ఇవన్నీ కూడా మోడల్స్ అయితే నెక్ మోడల్స్ ఇందులో థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ నుంచి ఇక్కడ నైటీస్ చాలా ఉన్నాయండి. ఒకటి రెండు కదా ఇది చూడండి ఎంబ్రాయిడింగ్ వచ్చి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఇది ఎంత ఉంది కాస్ట్? 180. 180. 180 మాట. మనకి ఇందులో కలర్స్ ఏంటి? ఇది కలర్స్ ఇవన్నీ కూడా ఇవే మనం చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా కలర్స్ ఎవరమ్మా ఫోన్ చాలా ఉన్నాయి. అంటే మనకి సైజెస్ ఎలా అండి? ఏదండి సైజెస్ అన్నీ ఫ్రీ సైజ్ వస్తుంది. డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫ్రీ సైజ్ వచ్చేది టైప్లో వస్తుంది. డబుల్ హ్యాండ్స్ ఎంత అన్నారు ఇది? 220 రూపాయలు. తర్వాత తీసుకెళ్ళిపోతారా? మూటలో పట్టుకెళ్ళిపోతాడు. మూటలో వేస్తాం సరుకు వెళ్ళిపోద్ది. ఎక్కువ బల్క్గా కావాలన్నా పార్సిల్ వేస్తాం. ఎక్కువ కావాల్సింది వ్యాపారస్తులు 120 అండి. 120 రూపీస్. ప్యూర్ కాటన్ అండి. కాటన్ అయితే చాలా బాగుంది. ప్యూర్ కాటన్ అంటే ఇది వచ్చేసి ఇదండి వర్క్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఎంత అన్నారు? ఎంత? 200 అండి. 200. సారీ చూడండి చాలా లైట్ వెయిట్ చాలా కరెక్ట్ అంటే ఇలా కట్టపలంగా తీసుకోవాలంటే 300 పడుతుంది. 300 పడుతుంది. ఓకే మన 50 రూపీస్ అయితే సేవ్ అవుతాం. మన ఇలా కట్టలా తీసుకుంటేనే చాలా యూజ్ అవుతుందండి. ఇవన్నీ కూడా సారీసే చాలా రీజనబుల్గా చేస్తున్నారు. లేదండి ఓకే ఇదైతే 250 అంట. మామూలు కట్టలా తీసుకుంటే ఎంతండి? కట్టలా తీసుకుంటే ఇంకో 50 తగ్గుతుంది. అది 200 అయితే ఇచ్చేస్తున్నారు. అంత రీజనబుల్గా ఉంటాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే సో ఇవన్నీ కూడా సారీస్ నైటీస్ మొత్తం ఎన్ని షాపులు ఉంటాయండి? 300 షాపులు. 300 షాపులు. 300 షాపులు 300 ప్లాట్ఫారాలు. ఓకే 300 షాపులు ఉంటాయి. అలా కాకుండా సెట్లోనే మనకి సండే అనేది 300 షాపులు. 300 షాపులు అయితే ఉంటాయి కదండి. 250 అయితే ఇచ్చేస్తున్నారు. చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు అనమాట. వేరే అంటే వేరే సెట్ కూడా ఉంటుంది వేరే సైడ్ నుంచి. ఇది మాట చూస్తున్నారు కదండి. ఇవన్నీ కూడా చీరలే. ఒక చోట ఒకటి ఉంటుందన్నమాట. ఇవన్నీ నైటీలు మాట. ఏంటంటే ఒక్కొక్క షాప్ వచ్చి కొన్ని అయితే సారీస్ అయితే అమ్ముతారు, కొన్ని అయితే నైటీలు అయితే అమ్ముతారు. మనకంటే ఇలా సెక్షన్స్ కింద డివైడ్ చేసేసి అయితే ఉంటాయన్నమాట. మనకి చూస్తున్నారు కదా ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. అంటే చాలామంది సేల్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా బండ్లు కట్టేసి అయితే పక్కన పెట్టేస్తారు అనమాట. మళ్ళీ శుక్రవారం వస్తారు, తర్వాత మళ్ళీ ఆదివారం అయితే వస్తారు. ఇవన్నీ ఒక్కో చోట అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడైతే బ్లౌజెస్ అయితే అమ్ముతారు అనమాట. ఈ పక్కన వచ్చేసి నైటీలు అలా ఒక్కో చోట ఒక్కోటి అయితే అమ్ముతారు. ప్రజెంట్ మనకి మ్యాక్సిమం అన్నీ సేమ్ పాలకొల్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయండి. సేమ్ రేట్లు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ తీసుకోవడానికి మీకు యూజ్ ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి లైక్ మ్యారేజెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా పెట్టుబడులు ఉంటాయి కదా బ్లౌజెస్ కానీ అటువంటి మనకి క్వాలిటీ దొరుకుతాయి. మనకి ఏంటంటే హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి అయితేనే ఈ రేట్కి అయితే ఇస్తారు. సింగిల్ పీస్ అయితే ఇవ్వరన్నమాట. సో కాస్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూద్దాం. డ్రెస్సులు చెప్తారా? ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. తక్కువలో ఉంటాయి. జనాని గారు యూట్యూబ్ ఇక్కడ బాగా చూపించండి. ఇక్కడ హోల్సేల్ ఎక్కువ ఉందని చెప్పండి. చూపించండి డ్రెస్సెస్. ఇదైతే హోల్సేల్ షాప్ అండి. ప్లాట్ఫామ్స్ అండి. ఎక్కువ శారీస్ ఉంటాయండి. డ్రెస్సెస్ మిక్స్ ఇవి 3 పీస్ సెట్స్ అని బాగుంటుంది ఐటమ్. కావ్య దీపిక ఇది హోల్సేల్ వచ్చి 490 అండి. రిటైల్ అయితే మీకు వచ్చి 550 మీ అమ్మే రేట్. ఓకే ఇంకా శారీస్ ఇచ్చాను పొట్టు శారీస్. ఇది మీకు భవానీ షోరూమ్ అయితే 12-15 అమ్ముతారు. ఇక్కడైతే మీకు వచ్చి 750 పడుతుంది. 750 చీప్ అండ్ బెస్ట్ ఐటమ్ ఇది. ఓకే బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి. పికాక్ వస్తుంది. ఓకే నెక్స్ట్ సిల్క్ శారీస్ ఉన్నాయి 260 విత్ బ్లౌజ్ వస్తుంది. బాగుంటుంది. 400 పడుతుంది హోల్సేల్ రేట్ అండి. మీకు సెట్ తీసుకుంటే తగ్గుతుంది రేట్. ఇంకా
అయితే ఇంకా తగ్గిస్తారు. ఇది సింగిల్గా అంటే మీరు రిటైల్గా కూడా ఇస్తారండి? రిటైల్ కూడా ఇస్తామండి. ఎల్లప్పుడు వాపస్ కూడా తీసుకుంటాం మా షాప్. అంటే మళ్ళీ శుక్రవారం రావాలి? ఎప్పుడు వచ్చిన వృత్తుల్లో కూడా తీసుకుంటాం షాప్. ఇక్కడ ఏమో ఎదరేస్తాం 145 నెంబర్. బేల్స్ ఉంటాయి, కాటన్ ఉంటుంది, సిల్క్ ఉంటుంది, పొట్టు ఉంటుంది, ఫ్యాన్సీ. ఇది ఆన్లైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని. స్పేస్ సిల్క్ అండి. 750 అండి. అవునండి. ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, ట్రెండింగ్లో ఉంది లేటెస్ట్ ఐటమ్. ఇది ఒక మోడల్, తర్వాత ఇది ఒక మోడల్. ఇది కాస్ట్ వచ్చి 850 అండి. తర్వాత ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. స్పేస్ ప్లెయిన్ శారీస్ కూడా చెప్పండి. ప్లెయిన్ శారీస్ ఉంటాయి 180 అండి. 180 విత్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ వస్తుంది. తర్వాత క్రిస్టల్ వచ్చి క్రిస్టల్ 10 పట్టీ శారీస్. ఇవి క్రిస్టల్ పట్టీ వస్తుంది, బాగుంటుంది. 280 అండి. చీర జాట్ వస్తుంది 280 చీర జాట్ వస్తుంది. షాప్ నెంబర్ వచ్చి మీకు 175 175 నెంబర్. స్పేస్ కంచు. ఇది వచ్చి మీకు 650 అండి. లేస్ క్వాలిటీ బాగుంటుంది ఐటమ్. ఇది ఒక ఐటమ్ బాగుంటుంది, డోలా పట్టు. డోలా 550 సరే. స్టార్టింగ్ వచ్చి 100 రూపాయలు అండి. కాపర్ వచ్చి వస్తుంది, జాలర్ వస్తుంది, విత్ జాలర్ ఐటమ్ బాగుంటుంది. 550 అండి. విత్ జాలర్, స్టోన్, కాపర్. ఇందులో సిల్వర్ కలర్ సిల్వర్ ఉంది. ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది. అన్నీ లేటెస్ట్ అనమాట, ట్రెండింగ్లో ఉంటాయి. ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి. మార్ష్మల్లో అండి. మార్ష్మల్లో అని బాగుంటుంది ఐటమ్, లేటెస్ట్. 580 అండి. మీకు నేను హోల్సేల్ చెప్తున్న రిటైల్ అయితే ఎక్కువ ఉంటుంది. పింక్ షేడింగ్ 330 అండి. హోల్సేల్ అయితే, రిటైల్ అయితే 400. నచ్చిన కలర్ ఇస్తాం. ఇది వచ్చి క్యాడ్బెరీ 250 అండి. శారీస్ అండి, క్యాడ్బెరీ శారీస్. సరే. సూపర్. ఇంకా డీన్స్ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి డీన్స్ కూడా. విత్ బ్లౌజ్ ఫ్రెష్ ఐటమ్ అండి. విడిగేస్తాం. ఇది వచ్చి మీకు 380 అండి. ఐటమ్ బాగుంటుందండి. లైన్స్, బ్లౌజ్ వస్తుంది, డిఫరెంట్ కూడా మోడల్. ఇది ఒక ఐటమ్. ఇవి సిల్క్ శారీస్ అండి, వెయిట్లెస్, జారా క్వాలిటీ. ఇది వచ్చి మీకు 230 పడుతుందండి. జారా అంటే ఇలాగా మీకు వెయిట్లెస్, చాలా బాగుంటుంది. వెయిట్లెస్ క్వాలిటీ అనమాట. విత్ బ్లౌజ్ వస్తుంది. 230 పడుతుంది మీకు. ఫ్రెష్ ఐటమ్, డ్యామేజ్ గట్రా ఉండవు. సో ఇక్కడైతే మనకి 2 సెట్లు అయితే ఉంటాయండి. ఫస్ట్ సెట్ వచ్చేసి మనకి నాన్ లోకల్ వాళ్ళు అటు బిజినెస్ చేస్తారు, అంటే తాడి తోట వేరే వేరే చోట్ల నుంచి వచ్చి బిజినెస్ అని చేస్తారు. ఇది వచ్చేసి సెకండ్ సెట్ అనమాట. ఇక్కడ మాక్సిమం మనకి లోకల్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ బిజినెస్ అనమాట, క్లాతింగే అంతా కూడా. మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆదివారం అనుకున్నారు కానీ శుక్రవారం కూడా జరుగుతుంది. 300 పడుతుంది చీర. ఏంటండి కాటన్ పేరు? పల్లవి కాటన్ అని, డాలీ కంపెనీ. 300 కలంకరీ. ఓకే. ఓన్లీ శారీ 210, బ్లౌజ్ రాదు. 210 ప్యూర్ కాటన్. తర్వాత మీకు అందులోనే వర్క్ ఉంది, బాగుంటుంది ఐటమ్. 450 వర్క్ వస్తుంది. థ్రెడ్ వర్క్ వచ్చి వస్తుంది. చీర జాకెట్ వస్తుంది. 450 పడుతుంది. 450. ఇందులోనే షేడింగ్ వస్తుంది, బాగుంటుంది. డాలర్ రసగుల్లా కాదు, బాగుంది అంటారు. ఓకే. 550 సూపర్ ఉంటుంది. మీకు అదే సెట్ తీసుకుంటే రేటు తగ్గుద్ది. ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది ఐటమ్. సూపర్ ఉంటుంది. విత్ బ్లౌజ్ సూపర్ ఉంటుంది ఐటమ్. ఎక్సలెంట్ ఉంటుంది వరకు. 550 అండి. హోల్సేల్ అయితే తక్కువ పడుతుంది. 450 పడుతుంది మీకు. 100 రూపాయలు లెస్ ఉంటుంది. బాగా ఆర్గంజా అండి. ఆర్గంజా వచ్చి బర్బరీ. ఆర్గంజా సెట్ తీసుకుంటే 480. హోల్సేల్. ఆషాఢం ఆఫర్, ధమాకా, శ్రావణ మాసంగా ఆఫర్. మీకు అన్నీ కూడా అవైలబుల్ సరుకు ఉంటుంది. ఎంతకాలం సరుకు, బేల్ సరుకు ఉంటుంది. ప్రతి ఐటమ్ అవైలబుల్ బేల్స్ ఉంటాయి.
హోల్సేల్గానే మనకి రిటైల్ కూడా ఇచ్చేస్తున్నారండి ఆల్మోస్ట్. మీకు మ్యాక్సిమం ఎలా పైన వాపస్ కూడా ఉంది, రిటర్న్ కూడా తీసుకుంటే ఎవరైనా చెప్పండి. కర్రీ ఉందండి బ్లౌజ్ పీస్ 45 రూపాయలు మీటర్. కాటన్ సారీస్ కూడా చూపించారు. 400 పడుతుంది. మెటీరియల్ అండి కుట్టేసి నేను లైనింగ్ వచ్చేస్తుంది విత్ లైనింగ్. విత్ లైనింగ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ప్యాంటు చున్నీ కూడా వస్తాయండి. ఇదైతే ప్యాంటు చున్నీ కూడా వస్తాయి. ఎంత అన్నారు? 400 కోయిల్ కట్టింగ్ 400కి అయితే ఇచ్చేస్తున్నారు. చాలా బాగుంటుంది. ఇది కాటన్ చూడండి విత్ లైనింగ్ అన్నమాట. ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తారు. 400కి లైనింగ్ కూడా వస్తుంది. దుప్పట్టా బాటమ్ లైనింగ్ విత్ లైనింగ్ తో డ్రెస్ అయితే వచ్చేస్తుంది. సో ఇందులో కలర్స్ ఉంటాయి మనకి. కలర్స్ అవైలబుల్ ఉంటాయి. సో శుక్రవారం ఒకటి అంటే ఆదివారం ఒకటి ఉంటుంది, శుక్రవారం కూడా ఉంటుంది. శుక్రవారం ఆదివారం కూడా ఉంటుంది. శుక్రవారం సారీ 250 పడుతుంది. చీరది అయితే బ్లౌజ్ అండి. చీరది అయితే విత్ బ్లౌజ్. ఇది కాటన్ అన్న, ఇది విత్ బ్లౌజ్ 300 పడుతుంది. ఇది 200 అండి. ఇదైతే 100 రూపీస్ అండి. మార్కెట్ చీరలు ఉన్నాయి 100 రూపీస్. కాటన్ కాదండి, ఫ్యాన్సీ కాటన్ అండి. డెవలప్ టైప్ అండి, ముని టైప్ అండి, లేదర్ అండి. 250 అండి చీరది అయితే. అంటే కట్టపలంగా తీసుకోవాలండి. కాదండి, రోజు ఇస్తాం. వెనకాల దాన్ని పీస్ ఇస్తాం. అంటే రేటు హోల్సేల్ అండి, మీకేమో ప్రైస్ వెనకాల దాన్ని ఇస్తాం. అసలు ఉన్నదా? ఎంతండి? ఇదే 150 అండి విత్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. ఇదైతే 250 అండి. ఎంతండి? 250 అండి బ్లౌజ్ వస్తుంది. హోల్సేల్ అండి ఇక్కడ. ఈ టైప్ అండి ఫ్యాన్సీ అండి 200. ఏంటంటే మనకి హోల్సేల్గానే కదండి, ఇక్కడైతే రిటైల్గా కూడా ఇస్తారు అన్నమాట. అంతేకాదు ఇక్కడ రిటర్న్ ఆప్షన్ రావాలి. మీకు శుక్రవారం వచ్చిన ఆదివారం వచ్చినా మళ్ళీ రిటర్న్ అయితే తీసేసుకుంటారు. సో ఇవన్నీ కూడా సారీస్. ఇక్కడ ప్రత్యేకించి సారీస్ కదండి, డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా రీజనబుల్గా అయితే ఇస్తారు. ఇంకొక షార్ట్ అయితే డ్రెస్సెస్ అయితే సేల్ చేస్తున్నారు. అవి కూడా అయితే సారీ చూస్తున్నారు కదండి, 450 అయితే ఇచ్చేస్తున్నారు. ఇదైతే కన్వర్ట్ కూడా వస్తుంది అన్నమాట. స్టోన్ సారీ మొత్తం స్టోన్స్ అయితే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే గ్రీన్ అన్నమాట. చాలా డిఫరెంట్ చేస్తున్నారు. ఇది కూడా అంటే సేమ్ ఇది చూస్తున్నారు కదండి. ఇదైతే డ్రెస్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి బాటమ్ ఇది దుప్పట్టా. ఇవన్నీ కూడా స్లీవ్ కాదు, అంత రీజనబుల్గా ఇస్తామన్నమాట. సో ఇందులో చాలా కలర్స్ అనేవి ఉన్నాయి. కలర్స్ అండ్ వర్క్తో ఉన్నాయన్నమాట. ఇందులోనే మనకి పైకి ఇచ్చారు. చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. కానీ ఇది వచ్చేసి బిర్యానీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది, థ్రెడ్ వర్క్. ఇంకైనా 550. దీంట్లో కూడా మనకి బాటమ్ ఉంటుంది, ఇలా చున్నీ అయితే వస్తుంది అన్నమాట. సిఫాన్ అయితే వస్తుంది. అంతే కదండి, ఇది బాటమ్ ఇలా ఉంటాయి. అండ్ 650 అండి. ఇది లైట్ వెయిట్, మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది. చాలా లైట్ వెయిట్ అన్నమాట. ఈ విధంగా డోలా సారీస్. ఓకే, ఎంతండి ఇది? 550. ఇది మనకి 550కి అయితే ఇస్తున్నారండి. ఎంతండి ఇది? 500. ఇది చూస్తున్నారు కదండి, 500కి అయితే ఇచ్చేస్తున్నారు. అంటే ఇది ఓన్లీ ఆదివారం జరుగుతుందా, శుక్రవారం జరుగుతుందా? టైమింగ్స్ ఎలా స్టార్ట్ చెప్పండి. 4 నుంచి అండి. 4 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి మొత్తం మీకు సాయంత్రం 7 వరకు ఉంటుంది. 7 వరకు. మరి కొన్ని షాపులు ఉండట్లేదు ఏంటండి? అంటే కొద్దిగా బయట ఊళ్ళో క్లోజ్ చేసుకుని అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ షాప్స్. రాజమండ్రి వాళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్ కట్టేసి వెళ్తారు. ఓకే, ఇది చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి మనకి ఎంతండి ఇది? 350 అండి. ఇది ఎంతండి? 950కి అయితే ఇస్తున్నారండి. ఇది వచ్చేసి సారీస్ అన్నీ కూడా చాలా బాగుంది. ఇది ఎంతండి? చాలా బాగుంది. లేస్ వర్క్ మీద వర్క్ వచ్చింది. ఓకే, ఎంత అన్నారు? 950. ఇది ఎంతండి? డ్రెస్ మెటీరియల్ 380. ఏంటండి? కాటన్ ప్లాజా సెట్. ఇది చూస్తున్నారండి, 380కి అయితే ఇచ్చేస్తున్నారండి. ప్లాజా సెట్ మనకి బాటమ్ చున్నీ కూడా వస్తుంది, ప్యూర్ కాటన్ మాట.
ఇది కాటన్ మాట అండి. చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. దుప్పట్టతో సహా ఇచ్చేస్తున్నారు అనమాట 350కి. ఈసారి దుప్పట్ట లెంత్ ఉంటుందండి. దుప్పట్ట కూడా లెంత్ ఉంటుంది. ఇది వచ్చేసి ప్లాజో అనమాట. బాటమ్ చున్నీ కూడా ఇచ్చేస్తున్నారు. క్యాట్లాగ్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వర్క్ ఎంతండి ఇది? ఎంత? 550. అంటే మనకి వర్క్ వచ్చింది అయితే కాస్ట్ కొంచెం 550 అలా ఉంటుందన్నమాట. సో చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. ఇంత రీజనబుల్గా అయితే ఇస్తున్నారండి. ఇలా ఉంటుందన్నమాట. ఓకే, చున్నీ. ఓకే, చున్నీ ఏంటి? సిఫాన్ వస్తుందండి. చున్నీ వచ్చేసి మనకి సిఫాన్ చున్నీ వస్తుంది. బాటమ్ అయితే కాటన్ అండి. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కాటన్. మనకి టాప్ వచ్చి రియాన్ కాటన్ అయితే వచ్చిందండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో సారీ చూపిస్తారు చూడండి. ఇది గోల్డ్ లైన్స్ అయితే వచ్చినాయి. సారీ చాలా బాగుంది. ఎంతండి ఇది? 500. చూడండి 500కి అయితే ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం ఇలా అయితే గోల్డ్ లైన్ అయితే వచ్చింది. ఇలాగైతే కట్ వర్క్ అయితే వచ్చింది. చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారండి. సో అందుకనేసి మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి ఇంకా మంచి ఐటమ్ అనేది దొరుకుతుంది. కాంట్రాస్ట్ కలర్. ఇందులో కలర్స్ అయితే ఇవి బ్లూ అండ్ రెడ్ కలర్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఓకే, ఏంటండి? మల్టీ కలరా? ఏంటండి ఇది? సారీ వచ్చేసి ఇది మల్టీ కలర్ వస్తుందండి. ఎంతండి కాస్ట్? 380. ఇది చూస్తున్నారు కదండి, 380కి అయితే ఇచ్చేస్తున్నారు. సో బార్డర్ అయితే వేరే కలర్ పింక్ కలర్ అయితే వచ్చింది. సారీస్ అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గోల్డ్ లైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి సారీస్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు. ఓకే, ఇలా ఉంటాయండి. చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అయితే వస్తారు. ఇప్పుడైతే కొంచెం టైం అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా. సారీస్ అన్నీ ఇలా ఉంటాయి. మనకి నెంబర్స్ కూడా ఉంటాయండి. బ్యాక్ సైడ్ నెంబర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి. ఇది ఎంతండి? ఇవి ఏంటండి? ఓకే, లైనింగ్ ఎంతండి? 1 మీటర్ వచ్చేసి 18. 18. ఓకే, ఓకే. కట్ అంటే ఎన్ని వస్తాయండి? 50 పీస్. ఇవి వచ్చేసి 18 రూపీస్. మీటర్ వచ్చి 18 రూపీస్ అండి. ఇలా కట్టబలంగా తీసుకోవాలన్నమాట. ఎన్ని ఉంటాయండి? 50 పీసులు అయితే ఉంటాయి. 50 పీసులు ఎంత అన్నారు? 900 అంటండి. ఓకే, ఇవేంటండి? 2 మీటర్స్ అండి. డ్రెస్ లైన్, టాప్ లైన్. ఓకే, ఇవంతా అండి? 40 రూపీస్ అండి. 40 రూపీస్. 2 మీటర్స్ అండి. ఓకే, కట్ట తీసుకుంటే 1000 రూపాయలు అంటండి. ఈ విధంగా ఉంటాయి. కలంకారీ. ఓకే, కలంకారీ ఎలా అండి? మీటర్ ఇది వచ్చి 52 రూపాయలు అండి. 52 రూపాయలు. మీటర్ వచ్చి మనకి 52 రూపాయలు అయితే పడుతుందండి. ఇలా కట్టపరంగా తీసుకోవాలండి. ఓకే, అందులో 80 పాయింట్స్. 80 పాయింట్స్. ఓకే, 45 అండి. 45 రూపీస్ అండి. మీటర్ అండి? 80. ఓకే, కలంకారీలు ఇది ఒక రకం అండి. ఓకే. 36 పడుతుంది. ఏంటండి కలంకారీలో వేరే మోడల్ అండి? కొద్దిగా ఫిష్ కాటన్ టైప్ వస్తుంది. ప్యూర్ కాటన్ రాదు. ఎంత అండి? ఇది వచ్చి 36 రూపాయలు అండి. 36 రూపాయలు. ఓకే అండి. ఇది 80 పాయింట్స్ అండి. ఓకే, 26 రూపాయలు పడుతుంది. 26. ఇది 2 ముక్కల జాకెట్ అండి. లైనింగ్కి 2 కట్స్ వస్తాయండి. 11 రూపాయలు పడుతుంది. 11 రూపాయలు. ఇది విడిగా ఇస్తారండి? కట్ట తీసుకోవాలి. కట్ట తీసుకోవాలి. అలా 10 పీసులు తీసుకొచ్చింది. 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు. అంటే 10 రూపాయలు పడుతుంది. ముక్క 10 రూపాయలు. ఓకే, ఇది చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి అంటే ఎంత ఉంటుంది అన్నారు? ఇల్లు 2 ముక్కలు అండి. 2 ముక్కలు మీటర్ వస్తుంది. ఓకే, ఎంత అన్నారండి? 10 రూపాయలు అండి పీస్ వచ్చి. 100 ముక్కలు వచ్చి 1000 రూపాయలు పడుతుంది. పీస్ వచ్చి 10 రూపీస్ కదండి. 100 ముక్కలు 1000 రూపాయలు పడుతుంది. 100 ముక్కలు 1000 రూపాయలు అండి. పీస్ వచ్చి 10 రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారండి. అంత రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక ఐటమ్ అండి. మోడల్ ప్రింట్ ఐటమ్ అండి. ఇది 80 పాయింట్స్ అండి. 80 వచ్చి 36 పడుతుంది. ఇందులో 1 మీటర్ వచ్చి 45 పడుతుంది. 45. ఓకే, 1 మీటర్ వచ్చి 45 రూపీస్ పడుతుంది అంట. ఓకే, లైనింగ్ అండి. 80 పాయింట్స్ వస్తుందండి. గౌరీ పేరు వస్తుంది. ఓకే, 80 కట్ వస్తుందండి. 15 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు. ఇది వచ్చేసి మనకి 15 రూపాయలు పడుతుందండి. కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇందులోని. ఇలా కట్ట పరంగా తీసుకోవాలంటారా? కట్ట తీసుకోండి. ఇలా కట్ట అయితే తీసుకోవాలండి. ఇలా అయితే అమ్ముతారు అన్నమాట. చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి అన్నమాట ఇది ఇక్కడ. ఓకే, ఇవన్నీ కూడా ఇవేనండి బ్లౌజ్ పీసెస్. ప్రెజెంట్ ఇవే మనకైతే ఈ విధంగా ఉంటాయండి. మీరు అప్పుడు లేట్గా వచ్చారండి. మాకు తెలియదండి ఈ టైం వరకు ఉంటుందండి. లేకపోతే ఇంకా చాలా స్టాక్. అదండి అసలు అంటే యాక్చువల్లీ మేము మాకు తెలియక మేము అంటే లేట్గా అయితే వచ్చాము. కూడా మాది. అది ఇది కూడా మీదేనండి. ఓకే, సో పాలకొల్లో ఈ విధంగా మార్కెట్ చూపించాము. అదే విధంగా చూపిద్దామని ట్రై చేశానండి. మీకు చాలా దూరం నుంచి రావడం అయితే జరిగింది కదా. సో మేము వచ్చేసరికి అయితే క్లోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ షాప్లన్నీ క్లోజ్ చేసేసారు. కొన్ని అయితే ఉన్నాయి. అక్కడ అసలు కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాము. కానీ బయట రేట్తో పోల్చుకుంటే ఇక్కడ అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తారు. మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి. ఎందుకంటే మీరు ఏమైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈజీ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం.
చూస్తున్నారు కదండి, ఇవన్నీ షాపులు అయితే ఇలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవే, సందడిగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లాట్ఫామ్లో ఓన్లీ బ్లౌజెస్ మాట, బ్లౌజ్ పీసెస్ కదండి ఇవన్నీ. ఓకే, ఎంతండి స్టార్టింగ్ ప్రైజెస్? 40 రూపీస్ స్టార్టింగ్, మనకి 40 రూపీస్. ఇది వచ్చేసి బెనారస్ మాట, స్టార్టింగ్ వచ్చేసి 40 రూపీస్ అండి. మనకి ఇలా కట్ల పలంగా అయితే తీసుకోవాలి అన్ని. అంటే మామూలుగా ఎంత అంటే కట్టలు అంటే ఎన్ని ఉంటాయండి? ఉందండి ఇస్తారండి, లేకపోతే 100 తీసుకోవాల్సిందే? 25. ఓకే, 25 తీసుకునే ఇస్తారు అదే రేట్కి. ఓకే, చూస్తున్నారు కదండి. ఇవేంటండి? ఇది రజవాడి ఐటమ్. రజవాడి ఎంతండి ఇది? ఇది వచ్చి 55 రూపాయలు. ఇది కూడా మీటరేనా అండి? మీటర్ ఏదైనా అన్ని మీటర్లో వస్తాయి. మనకి ఏవైనా కూడా మీటర్ లెక్క వస్తుందండి. ఇది వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. చాలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. ఓకేనండి, ట్రెండింగ్ ఇదే అండి. ఓకే, ఇది ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో అయితే ఇది ఉంటాయి అన్నమాట. జాకెట్ ఐటమ్. ఓకే, ఎంతండి ఇది కాస్ట్? ఇది వచ్చి 45 రూపాయలు. 45 రూపాయలండి. మనకి ఏదైనా సరే కట్టపలంగా తీసుకుంటేనే యూజ్ అవుతుంది. సింగిల్ పీస్ అయితే ఇవ్వరండి, ఇలా అయితే అమ్ముతారు. ఇంత తక్కువ రేటుకి అయితే వస్తాయి అన్నమాట. మనకి వచ్చేసి మీరు చూసారు కదా రజవాడి ఐటమ్, అది 2x2లో రేట్ ఎక్కువ అనమాట అండి. అది ఒరిజినల్ 2x1 అనమాట. అది వచ్చి 55 రూపాయలు పడుతుంది అండి. అన్ని రకాలు ఉంటాయండి, బోల్ రకాలు ఉంటాయి. అదంతా ఐటమ్ అదే అండి. మెయిన్ ఆర్టికల్స్ అన్నమాట అండి, జనరల్గా అందరికి ఉపయోగపడేది అనమాట. మెయిన్ ఆర్టికల్ ఇది. మినిమం మీరు 5కి వచ్చారనుకోండి రెడీగా ఉంటారు. మీరు 4కి వచ్చినా ఇబ్బంది ఉండదు. 4 కంటే లేడీస్ రాలేరు కాబట్టి 4 నుంచి 5కి వచ్చేస్తారు అందరూ. అందరూ అంటే ఎక్కువ కావాలనుకున్నాను ఇంట్లో సొంతానికి. అంటే పెళ్ళిళ్ళకి వంద ముక్కలు కావాలనుకున్నాను. అంటే ఒక జాకెట్ ముక్క రారు కదా మార్కెట్లో. క్లాత్లు కావాలంటే దుప్పట్లు కావాలి, చీరలు కావాలని ఎవరికన్నా ఇంకా అదే రేటు. మీరు షాప్ అయినా అదే రేటు, మీరు ఇంట్లో కొనుక్కున్నా అదే రేటు. ఏంటంటే అన్ని క్వాలిటీలు చూసి కొనుక్కోవాలంటే. ఇది వచ్చేసి సెకండ్ సెట్ అండి. మనకి ఫస్ట్ ఒక సెట్ చూసాం కదా, సెకండ్ కూడా ఇలా సెట్ అయితే ఉంటుంది. మనకి ఎంట్రన్స్ వే అయితే ఇది. మీకు ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాము. చూస్తున్నారు కదండి, ఇదంతా శారీ సెక్షన్. ఆల్మోస్ట్ పొద్దున్న అయితే బాగుంటుంది అన్నమాట బిజినెస్. ఆల్మోస్ట్ శారీస్ అన్నీ అయిపోయినాయి అంటే కొన్ని శారీస్ అయితే ఉన్నాయి, చూపిద్దాం. ఈ శారీస్ ఎలా అండి? ఇవి ఎలా అండి? 300. ఈ శారీ చూస్తున్నారు కదండి, 300కి అయితే ఇచ్చేస్తున్నారు. లైట్ వెయిట్ మాట, పించ్. ఓకే, దీని మోడల్ పేరు అయితే పించ్ అంట. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఎంత అన్నారండి? 300. ఇది విత్ బ్లౌజ్ అండి. 300కి అయితే ఇచ్చేస్తున్నారు. అంత రీజనబుల్గా అయితే ఇస్తారు. సో అందుకనేసి చాలా దూరాల నుంచి అయితే వస్తారన్నమాట మార్కెట్కి. సో ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇందులో కూడా ఇదే కలర్ ఆప్షన్స్. బ్లౌజ్కి అయితే వర్క్ అయితే ఉన్నది. మేము వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ బిజినెస్ అంతా అయిపోయింది అన్నమాట. ఇది వచ్చేసి 550 అంట. ఏంటంటే అది సారీ జిమ్మిచ్చు సారీ. దీనికైతే విత్ బ్లౌజ్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి డబల్ షేడ్ అన్నమాట. సో ఇదైతే మనకు 500కి అయితే ఇచ్చేస్తున్నారు. బ్లౌజ్ కూడా వచ్చింది. లైన్స్ అయితే వచ్చినాయి అండి, సిల్వర్ లైన్స్. సారీ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది కూడా లైట్ వెయిట్. ఇదైతే 350కి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంత రీజనబుల్గా ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? 6 రంగులు. ఓకే, ఇది 250. అంటే ఆల్మోస్ట్ శారీస్ అయిపోయినాయి మాట. కొన్నే ఉన్నాయి, కొన్నిట్లో అయితే చెప్తున్నాను. శారీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇవి డైలీ యూస్కి అయితే బాగుంటాయండి. సో బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది, మామూలుగా రిటైల్గా వాళ్ళకన్నా. ఇది కూడా 250. ఇందులో మనకైతే 6 శారీస్ అయితే ఉంటాయన్నమాట. 6 లెక్క అయితే తీసుకోవాలి. సో కొంతమంది అయితే మాకు రిటైల్గా కావాలంటారు, వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ మనం ఒకసారి వచ్చి చూడాలన్నమాట. సో ఇదేంటే జార్జెట్ అన్నమాట. చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి.